గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు 3 మినిట్స్ వర్డ్ బైట్. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. నేడు వాక్య ధ్యానాంశము మారు మనసు ద్వారా దేవుని అనుగ్రహమును పొందుము. త్రూ రిపెంటెన్స్ రిసీవ్ గాడ్స్ గ్రేస్. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 5వ వచన భాగంలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి జ్ఞాపకం చేస్తూ రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అన్యుల యొక్క పాపములను ఖండించిన వాడిగా ఉంటూ, అదే విధముగా 2వ అధ్యాయంలో యూదుల యొక్క రహస్య పాపములను కూడా మరి అపోస్తలుడైన పౌలు తీవ్రంగా ఖండించిన వాడిగా ఉంటున్నాడు. వారి యొక్క యూదా సాంప్రదాయములను ఆచరిస్తూ ఇతరులను తీర్పు తీర్చు వారిగా ఉంటున్న సందర్భంలో పౌలు భక్తుడు ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కదా అంటూ వారిని ప్రశ్నించిన వాడిగా ఉంటున్నాడు. ఈ వాక్య సారాంశము ఏమై ఉన్నది అంటే, దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుంది అంటూ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వీటిలో నుండి 3 ప్రాముఖ్యమైన సత్య భాగములను ధ్యానించుదాం. మొట్టమొదటి సత్యము ట్రూత్, సత్యం, నిజం. పౌలు భక్తుడు ఏమని సెలవిస్తున్నాడంటే, దేవుని యొక్క తీర్పు సత్యమును ఆధారితమై ఉంటున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఎందుకంటే మనుషులు పైరూపాన్ని లక్ష్య పెట్టు వారిగా ఉంటారు, కానీ దేవుడు హృదయ అంతరంగా పరిశీలించిన దేవుడై ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నీలో పాపము లేదని చెప్పుకొని నెడల నిన్ను నీవే మోసపుచ్చుకొందుము అంటూ సెలవిచ్చిన వాక్య భాగంలో మనము దేవుని ఎదుట యథార్థముగా, నమ్మకముగా, సత్యముగా నిలిచినప్పుడు దేవుడు మన ప్రతి పాపముల నుండి ప్రాయశ్చిత్తమును కలగజేసే దేవుడై ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ పశ్చాత్తాపము కేవల పై ఉన్న ప్రవర్తన మార్పును బట్టి కాదు గాని అంతరంగంలో దేవుని యొక్క పరిశుద్ధతను నిల్వజేసే క్రియనే మారు మనసు అయి ఉంటది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. 2వ ప్రాముఖ్యమైన సత్యము కైండ్నెస్, దయ. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు 3 ప్రాముఖ్యమైన విషయములను జ్ఞాపకం చేస్తాడు. ఏమని అంటే, 1 అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదవా అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చాలా సందర్భంలో దేవుడు తీర్పు తీర్చడానికి ఆలస్యమై ఉన్నాడా అంటూ ప్రశ్నించిన వారికి ఇదొక సమాధానమై ఉంటున్నది. ఏమని అంటే, దేవుడు ప్రతి వారిని రక్షించడానికి తను ఆ నెమ్మదిని కనపరిచిన వాడిగా ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందును బట్టే ఒక మనిషిలో పశ్చాత్తాపము కలగాలంటే అది దేవుని కార్యమై ఉంటున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందును బట్టే ఆయన దయ, ఆయన కనికరము, ఆయన కృప క్రీస్తు యొద్దకు నడిపించే విధముగా ఉంటున్నది అంటూ ఇట్టి వాక్య భాగంలో జ్ఞాపకము చేస్తుంటున్నది. 3వ ప్రాముఖ్యమైన సత్యము హార్డ్నెస్, కఠినత్వము. అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క కనికరమును అంగీకరించిన వారిగా ఒకవైపును ఆలోచిస్తూ, ఇంకోవైపు ఎవరైతే దేవుని యొక్క దయను, కనికరమును, కృపను తృణీకరించిన వారు ఎవరైతే ఉంటున్నారో వారి నిమిత్తమై అందించిన వచనము 5వ వచనములో, నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుందువు అంటూ జ్ఞాపకం చేస్తున్నాడు. అందును బట్టే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో నూతనమైన స్వభావమును, నూతనమైన హృదయమును దేవుడు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు, కానీ దానిని తృణీకరించుదవా అంటూ పౌలు భక్తుడు అక్కడున్న యూదులను బట్టి ప్రశ్నించిన వాడిగా ఉంటున్నట్లుగా చూస్తుంటున్నాం. మనుషుని యొక్క పతనము వారి హృదయ కాఠిన్యములో నుండే ప్రారంభమవుతున్నది అంటూ చూపెడుతూ, దేవుని యొక్క ఆత్మ మాత్రమే మనలో శుద్ధ హృదయ పరివర్తనను కలగజేస్తున్నది అంటూ పౌలు భక్తుడు ఈ వచన భాగంలో మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ఆయన సత్యమైన వాక్యమునందు మనము నిలిచి ఉండి ఆయన కనికరమును, దయను పొందుకుంటూ ఆయన విశ్వాస సహితమైన దేవుని యందు నిత్యము ఆ నూతన మనస్సును, స్వభావమును,
హృదయమును పొందుకుంటూ దేవునికి సాక్ష్యముగా నిలుపు కృప త్రియేక దేవుడు మనకు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. మహా గొప్ప కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీకు విరోధముగా మా ప్రవర్తన, మా తలంపులను, మా నడవడిక ఏదైనా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించమని నేను ప్రార్థిస్తూ, నీ సత్యమైన వాక్యమునందు మమ్మల్ని మేము స్థిరులుగాను పునాది వేసుకొని ఇదిగో నిలుచు విశ్వాసమును మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అదేవిధంగా ప్రభా, నీ కనికరమును, నీ దయను, నీ నీ యొక్క దీర్ఘ శాంతమును, సహనమును మాకు నిత్యము అనుగ్రహించి, నీ ఆత్మ ఫలములలో మేము దినదినమును వృద్ధి పొందే కృపభాగ్యమును మాకు ప్రసాదించమని ప్రార్థిస్తుంటున్నాం. మా రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను అనుగ్రహించి, నీ యందు నమ్మకముగా నీ వాక్యమును స్వీకరించే మనస్సును మేము పొందుకుంటూ ఇదిగో ప్రభా, నేను మహిమపరిచే పాత్రలుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా, వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ శ్రేష్టమైన నీ హృదయ పరివర్తనను మా అందరికీ కలగజేయమని ప్రార్థిస్తుంటున్నాం. పాదవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను, నూతన సృష్టిగా ఇదిగో ప్రభా, ఈ మారు మనసు ద్వారా నీ యొక్క అనుగ్రహము పొందుకునే భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, మరి దినమంతట్లో మేము చేసే ప్రతి కార్యంలోనూ దేవా, మా దేహము దేవుని ఆలయం అని గుర్తించుకుంటూ నేను గణపరిచే దేవా జీవితము మాకు ప్రసాదించమని ప్రార్థిస్తుంటున్నాం. విశ్వాస సహితమైన జీవితమును మాకు కలగజేసి, మారు మనసు కలిగజేసి, నూతన సృష్టిగా మమ్మల్ని మార్చి ఇదిగో ప్రభా, నీ కొరకు సాక్ష్యముగా ఈ లోకంలో వర్ధిల్లే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.